నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి. మాన్యం అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ. రాష్ట్ర ప్రభుత్వంతో మరో 2 సంస్థలు ఎంఓఈ. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నారా లోకేష్. ధాన్యం సేకరణ మొదలు రైతులకు నగదు చెల్లించే వరకు ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు తేల్చి చెప్పారు. తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో చేతికొస్తుండటంతో రైతులు గత ఏడాది కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. గంగూరు, ఈడ్పుగలు గ్రామాల్లో సీఎం పర్యటన కొనసాగింది. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో స్మగ్లింగ్ కి చోటు లేదని తేల్చి చెప్పారు. స్మగ్లర్ అనే మాట లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉన్నామని తెలిపారు. కాలువలు ఆక్రమణకు గురికావడం వల్ల నీరు సరిగా రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వాటిని తీసివేయాలని ఆదేశించారు. పంట దిగుబడి సరిగా రాని రైతుకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆచరించి పంట దిగుబడి పెంచేలా అధికారులు గైడ్ చేయాలని చెప్పారు. ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది, మార్కెటింగ్ ఎలాగా అనేది కూడా రైతులకు అధికారులు చెప్పాలని ఆయన సూచించారు. ఒకటి ప్రధానంగా నాకు కనపడింది మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైన దీంట్లో ఈ మాయిశ్చర్ టెస్ట్ లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం, రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైతుని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్ లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది, అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. 2 కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్ గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యురసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఆలోచిస్తున్నాం. మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ గానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్ లో నీళ్లన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. 2వది కూడా మీరు చూస్తే ఈ రోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతా ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. 2వ యాంగిల్ ఆ పంట ఏ సీజన్ లో వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్ లో బిగినింగ్ లో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచెంత పెట్టుకుని మేము మేలోనూ నీళ్లు ఇచ్చి జూన్ లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్ లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి
పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 2.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 6 నెలల్లో ప్రణాళిక తయారు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా గిరిజనులు బాగు కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. 4,000 గిరిజన తండాల్లో రోడ్లు వేయాలని సీఎంను అడిగానని తెలిపారు. మన్యం పార్వతీపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చుట్టారు. బాగుజోలు సిరివరం రహదారికి 9 కోట్ల అంచనాతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు 9.50 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తార్ రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు. గతంలో తాను పోరాట యాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా 3 సమస్యలను గుర్తించానని అవి రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అని వివరించారు. ఇక్కడికి రావాలని, ఇక్కడ రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మీ అందరికీ నేను మాటిస్తున్నాను, మీకోసం ఎండనక వాననక అహర్నిశలు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు, నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ, మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను, మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. అమెజాన్ భాగస్వామ్య కంపెనీ అయిన ఫిజిక్స్ వాళ్ళ ఎడ్యుటెక్ కంపెనీతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ ఏకీకృతం చేసేలా ఈ యూనివర్సిటీ పనిచేయింది. హబ్ అండ్ మోడల్ అనుసరించి సెంట్రల్ హబ్ గా పనిచేస్తుంది. ఫలితంగా విభిన్న నేపథ్యాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా సమకాలీన అధునాతన విధిని అభ్యసించే వీలు కలుగుతుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అధునాతన ఆవిష్కరణలు యువత ద్వారా ముందుకు తీసుకువెళ్లడం తమ లక్ష్యాలను చెప్పారు. పరిశ్రమలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిపై ఇన్నోవేషన్ యూనివర్సిటీ దృష్టి సారిస్తుందన్నారు. టాలెంట్ డెవలప్మెంట్, నాలెడ్జ్ క్రియేషన్ లో ఏపీని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ప్రతినిధులను కోరారు. ఏపీని ఏఐ హబ్ గా మార్చేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని, ఇందుకోసం ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక తర్వాతి తరం నైపుణ్యాలను పెంపొందించడం కోసం మార్గం సుగమం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 15వ తేదీన పోలీసులను బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుండి 25,57,000 రూపాయల స్వాధీనం చేసుకున్నామని సిపి రాజశేఖర బాబు తెలిపారు. జగ్గేపేటకు చెందిన బంగారు షాపుల గుమ్మస్తా వద్ద నుండి ప్రభాస్ కాలేజీ వద్ద కారులో వస్తున్న వ్యక్తిని అడ్డగించి పోలీసులను బెదిరించి నగదు దొంగిలించారని అన్నారు. కేసును అతి తక్కువ సమయంలో సిసిఎస్ పోలీసులు ఛేదించి 5గురిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. బందర్ రోడ్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ నగరంలోని కొంతమంది వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి బెదిరించి నగదు దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులపై కఠినమైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకున్నామని తెలిపారు. దోపిడీ ముఠాను సిటీ సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని అన్నారు. నిందితుల నుంచి 25.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఒక మంచి వర్క్ చేశారు సిసిఎస్ పోలీసులు. ఇందులో డిసెంబర్ 15 మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ప్రకారము సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఒక పోలీసులు అని చెప్పేసి బెదిరించి డబ్బులు లాక్కున్న ఒక సంఘటన. ఆ సంఘటనలో భాగంగా మాకు 25,55,000 రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాపులో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ను తీసుకొని అధికారులకు చూపించొస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులకు చూపించొస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్లో చేరి తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు చేగు పార్థసారథి, 2వ అతను పఠాన్ సుభాని ఖాన్, 3వ లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్. 4 కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పార్సాయికి ఈ జగ్గపేట బంగారు షాప్ అతను తెలుసు. ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయేసి బంగారు వస్తువులు తెచ్చుకుంటారనే విషయం తెలుసు. సో ఇతను ఈ గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. 25,57,000 రూపాయలు పెద్ద అమౌంట్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు క్రిస్మస్ సేల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ప్రేమ, దయ, శాంతికి యేసుక్రీస్తు మార్గదర్శి అని అందరూ ఆ ప్రభువైన యేసు చూపిన మార్గంలో నడిచి తన వలె తన ఎదుటి వారిని ప్రేమించాలని తెలియజేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు తెలుగుదేశం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతికి, సుపరిపాలనకు, సర్వమత స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని మతాలను గౌరవించే గొప్ప నాయకుడని కొనియాడారు. క్రిస్టియన్ల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ఏ పార్టీ కార్యాలయంలో జరగని విధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్రిస్టియన్ పిల్లల విద్యోన్నతికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తే క్రిస్టియన్ అని చెప్పుకుంటూ గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రిస్టియన్లను దారుణంగా వంచారన్నారు. క్రిస్టియన్ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న 7 స్కూల్స్ మూసి పేద పిల్లలకు అన్యాయం చేస్తారన్నారు. క్రిస్టియన్ల ఆస్తులు దోచుకుంటూ వారి ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తారన్నారు. గతంలో హైటీ కార్యక్రమాలకు జగన్ 30,000 మాత్రమే కేటాయించారన్నారు. నేడు క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ₹1,00,000 ఇస్తున్నారని, పాస్టర్లు, బిషప్లకు జగన్ వివాహ లైసెన్స్ 3 సంవత్సరాలకు మాత్రమే ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని 10 సంవత్సరాలకు పెంచి వారికి మేలు చేస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మత సామరస్యానికి చిహ్నంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారు సుమారు 151 కోట్ల రూపాయలు కేవలం క్రిస్టియన్ మైనారిటీ సోదరుల కోసం, వారి అభ్యుదయం కోసం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఏ రోజు కూడా క్రిస్టియన్ సోదరుల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడానికే వారు ప్రయత్నాలు చేశారు తప్ప ఎప్పుడు కూడా దాన్ని విఘాతం కలిగేటట్టు ఎప్పుడు చేయలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో సుమారు ఎంతోమంది క్రిస్టియన్ సోదరుల యొక్క ఆస్తుల్ని కాజేయడానికి ప్రయత్నాలు చేశారు. మీరు ఎయిడెడ్ స్కూల్స్ చూసే ఉంటారు. ఎయిడెడ్ స్కూల్స్ అన్ని వాటిని నిర్వీర్యం చేసి వాటిని ఏదో విధంగా హస్తగతం చేసుకుందాం నాకు ఆలోచనతో గత ప్రభుత్వం ఉండేది. ఇది మరి క్రిస్టియన్ సోదరులకి మంచి చేయడానికా లేకపోతే వాళ్ళని దగా చేయడానికి చేసినటువంటి పని గమనించాలి. మనకి ఎందుకు ఈ మాట చెప్తానంటే మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి మనకి సుమారు 500 బళ్ళు ఉండేవట. ఇవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీస్ ఏర్పాటు చేసినటువంటి మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి. అంటే ఈ రాష్ట్రంలో ఎంతోమందికి విద్యాబోధన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి సంగతి అందరూ కూడా గమనించాలి. అందుకే క్రిస్టియన్ సమాజం అంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో ఏవైతే ఈ ప్రాపర్టీస్, చర్చెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, వాటిని పరిరక్షించడానికి మనం అందరం ఒక తాటిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే అవి అన్నిక్రాంతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సభా వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించి వారికి ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ తలుపు తట్టొచ్చు. మేము ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మన పిల్లాపాపలు మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మనమందరూ కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని ఆ ప్రభువుని కోరుతూ మనకు ఆశీర్వాదాలను అందించేటట్టుగా ఆ ప్రభుని ఒకసారి వేడుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దసరా కృష్ణమాచార్య శత జయంతి వేడుకలను పురస్కరించుకొని నాద వినోద సమర్పించు గంగాధర 5 ఆర్ట్స్ అకాడమీ సౌజన్యంతో జనవరి 1వ తేదీన నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో దసరది మణిగీత మాలిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమెరికాకు చెందిన గాయనీమణి శాస్త్రి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణ తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దసరథి మణిగీత మాలిక కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ప్రవాసాంధ్రులకు భారతీయ సినీ గీతాలతో పాటు లలిత సంగీత శాస్త్రీయ సంప్రదాయ సంగీతాన్ని అందిస్తూ ఎంతో మంది మనల్ని పొందుతున్న మణిశాస్త్రి ఆధ్వర్యంలో జరిగే నాద వినోద సంగీత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. భాగవతంలో అనుకుంటాను, ఎందెందో వేదిక చూసినా అందందే కలడు దానవాగ్రని కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండాల. ఆమె ఒక గాయనీమణి. దాదాపు 11 సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం, 1 సంవత్సరం హిందుస్థానీ సంగీతం, 1 సంవత్సరం లలిత సంగీతం నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ, కొన్ని కచేరీలు చేయటంగా కానీ, అలాగే 10కి పైగా ఆల్బమ్లు చేయటం కానీ, ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఆమె సాధించారు సంగీత రంగంలో. ఆమె ఈ రోజున దాశరథి కృష్ణమాచారి గారి తరఫున వారి శత జయంతి సందర్భంగా ఇస్తున్న నివాళి
ఒక అద్భుతమైన నివాళి. అది దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఆమె చెప్పే ఉంటారు, గంగాధర్ గారు చెప్పే ఉంటారు. ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా సంగీత ప్రియులకి విజయవాడలో ఒక వరంగా భావిస్తున్నాను నేను. ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ రావాలని. ఆమె చిన్న గాయనీమణి కాదు, నిజంగా ఇందాక చెప్పినట్టుగా సంగీత రంగానికి సంబంధించి ఏందేందు తరచి చూసిన అందందే కలదు ఆ గాయనీమణి వింటే. గాయనీమణిలోనే ఆ పేరుంది మణి. చాలా సంతోషంగా ఉంది వారు ఈ రకంగా విజయవాడ వచ్చి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్లోని పలు కేంద్రాల్లో ఆమె యొక్క కచేరీలు చేయటము, ఈ సంగీత ప్రియులను అలరించటము, ఇదంతా కూడా ఒక సంగీతానికి ఆమె ఇస్తున్న ఒక అద్భుతమైన జ్ఞానాంజలిగా నేను భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బేసిక్ ఏంటంటే నేను ఇండియా వచ్చినప్పుడల్లా ఆయన చెప్పినట్టుగా భిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఒక థీమ్ చేసుకుని ఆ థీమ్కి తగ్గట్టుగానే ఒక ప్రోగ్రామ్ మలుచుకొని డిజైన్ చేసుకుని ప్రోగ్రామ్ చేయటం నాకు అలవాటు. ఈసారి అదే పంథాలో ఇక్కడ విజయవాడలో దాశరథి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానికి నాకు గంగాధర్ గారు, అంజు గంగాధర్, అలాగే మన ఇతర అనుబంధ సంస్థలు అందరూ కూడా చేయూతనిచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దాశరథి గారిది మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు అంటే స్పెషల్ ఏమిటి అంటే ఆయన గొప్ప కవి. తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి కూడా ఎంతో సేవ చేసిన ఒక గొప్ప తెలుగు రత్నం ఆయన. ఆయనది ఇప్పుడు శత జయంతి అనమాట. చాలా మందికి శత జయంతులు చేస్తారు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు శత జయంతులు, ఘంటసాల గారి శత జయంతులు, తర్వాత రామారావు గారి శత జయంతులు ఇలా నడుస్తూనే ఉన్నాయి. బట్ దాశరథి గారు కూడా ఒక ఆణిముత్యం ఆయన. ఆయనది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుని పాడుకుని అందరికీ వినిపించి సంతోష పెట్టడం అన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ధ్యేయం. ఆయనకి నివాళిగా చేస్తున్న కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గున్నన్న కాలనీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్ నేతలతో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయనున్నట్లుగా తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ ను విమర్శిస్తే మందాకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మందాకృష్ణను మాల సంఘాలు అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని మరి రాజ్యాంగంలో పొందుపరిచి చట్టాలని చేసేటటువంటి అధికారాన్ని ఇస్తూ రాజ్యాంగ రచన చేసి మరి 3 వ్యవస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మరి అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేటువంటి మూడింటిని మరి ఏర్పాటు చేశారు. అలాగే 4వ పిల్లర్ అయినటువంటి ఈ యొక్క మీడియాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 ప్రధానమైన పిల్లర్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. బట్ అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి ప్రజల చేత ఎన్నుకునే విధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటు గురించి చేసినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి హోంమంత్రి గారు పార్లమెంట్లోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అమానుషం. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏ రకంగానూ ఆయన మరి క్రమశిక్షణ చర్యలకు మరి ఏ విధమైన క్రమశిక్షణ చర్యలకైనా అర్హుడే. ఎందుకంటే అంబేద్కర్ గారు అంతర్జాతీయ నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి. అనేక దేశాలు ఆయన యొక్క మేధావితనం గురించి గుర్తించినాయి. ఇండియాలో జరిగిన సర్వేలో కూడా గ్రేటెస్ట్ ఇండియన్గా ఆయన మరి ఎలక్ట్ అయ్యారు. మరి చట్టాలను రూపొందించిన న్యాయశాఖ మంత్రి, దేశ ప్రధాన న్యాయశాఖ మంత్రి, అలాంటి గొప్ప పదవులు నిర్వహించినటువంటి ఒక ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఒక దళిత బిడ్డ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం, ఇలాంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అవమానించటం
మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రీడాకారులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి నూతన ఆలోచనలను పొందుపరిచి రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేస్తామన్నారు. లెమన్ ట్రీ హోటల్లో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడా యాప్ ను క్రీడా పాలసీని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికను అందుకొని క్రీడా రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్నారు. క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు క్రీడా పోటీల సమాచారానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే దిశగా క్రీడా యాప్ ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులకు ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారని, ఆయన సూచనల మేరకు రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని, ఎన్నో అవమానాలను క్రీడాకారుల అసోసియేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీ, క్రీడా యాప్ను తీసుకురావడం జరిగిందని అన్నారు. మహోన్నతమైన వ్యక్తి నాయకత్వంలో క్రీడా శాఖ ద్వారా రాబోయే భావితరాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేమందరం ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక శుభసూచకంగా క్రీడా పాలసీ 2024 తీసుకొని రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలోని అగ్రగామిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా ఆ పాలసీలో ఉన్న కార్యక్రమాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎవరైతే నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ఈ గేమ్స్లో పాల్గొంటారో, పథకాలు సాధిస్తారో వాళ్ళందరికీ మెండుగా అన్ని రాష్ట్రాలతో పోలిసి ఇన్సెంటివ్స్ ఏమైతే ఇస్తామో ఇక్కడ ఇంకా ఎక్కువ ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే పథకాలు సాధించి క్రీడారంగంపై మక్కువతో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల్లో 2% నుంచి 3% పెంచడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ క్రీడాలోకానికి పట్టి పీడిస్తున్న చీడపురుగు ఏదైనా ఉందంటే అది ఫేక్ సర్టిఫికెట్సే. ఇప్పుడు ఈరోజు మనం క్రీడా యాప్ ఏదైతే ముందుకు తీసుకొని వచ్చామో దాంట్లో డిజీ లాకర్ అనే ఒక సిస్టమ్ తీసుకొని వచ్చాం. ముందు జరిగిన తప్పులు ఇప్పుడు దొల్లవు. ఎవరైతే క్రీడాకారులు ఉంటారో, కోచెస్ ఉంటారో, అకాడమీ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఈ శాప్ తరఫున మేము బలంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మీదట ఎలాంటి తప్పులు జరగవు. మీ బిడ్డలను రాష్ట్రంలో జరిగే అలాగే అంతర్జాతీయంగా జరిగే ఎక్కడ పేమెంట్స్ పైకి పంపియండి. వాళ్ళు పథకాలు సాధిస్తే వాళ్ళ భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు చదువుల్లోనైతేనే ఉద్యోగాలు అయితేనే అవకాశాలు కల్పిస్తామని చర్య తీసుకుంటాం. గత గవర్నమెంట్లో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు ఒలింపిక్స్ సాధించిన క్రీడాకారులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అనేది కూడా ఇవ్వట్లేదు. మన ప్రభుత్వం రాగంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా? ఎలాంటి ముందుకెళ్ళిపోతుంది? ముఖ్యంగా ఒకటే చెప్తున్నామండి, గత 5 సంవత్సరాల్లో క్రీడాలోకం అనేది నిర్వీర్యమైపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్రీడా యాప్ అనుకోండి, ఈ పాలసీ అనుకోండి, ఈ డిజీ లాకర్ అనుకోండి, ఇవన్నీ ఒక సిస్టమ్ను క్రోడీకరించి ఒక దగ్గరికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఎవరైతే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులు ఉంటారో తప్పకుండా వాళ్ళందరి యొక్క రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవకాశాలు ఏమున్నాయి, ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేదానికి మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. రైట్. మా మంత్రి గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. మా శాఖలో ఏదైతే ఉందో ఆడుదాం ఆంధ్రాలో ఏ తప్పు జరిగిందో ఆ తప్పు మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టం. మాకు వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. కానీ ఖచ్చితంగా పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు అందకుండా కేవలం రాజకీయ ప్రచారాలకు వాడుకున్న ఎవరైతే ఉన్నారో దానికి పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షార్హులు. దాని మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక పక్క గతం చేసిన తప్పిదాలను చర్యలు తీసుకుంటూనే మా ముఖ్య ఉద్దేశం క్రీడాకారులను ప్రోత్సహించడం. క్రీడా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కంకణబద్ధులు. ఆయన ఆలోచన అనుగుణంగా
స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడంతో పాటు గతంలో ఇదే అనేక సందర్భాల్లో మీడియాలోనే ఫేక్ సర్టిఫికెట్ల మీద అనేక సందర్భాల్లో వచ్చాయి. ఏం చేస్తున్నారు ఈరోజు దానికి చెక్ పెట్టే పని చేసాం. ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికెట్లు అనేది ఇంకా చెక్ పెడుతూ ఈరోజు క్రీడా యాప్ను తీసుకొని రావడం జరిగింది. ఇటు క్రీడాకారులు ఇటు డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు, కోచెస్ ద్వారా రావచ్చు, ఫెడరేషన్ ద్వారా రావచ్చు, అసోసియేషన్ ద్వారా, స్కూల్ గేమ్స్ ద్వారా రావచ్చు. ఏ విధంగా అయినా కూడా వాళ్ళు ఎంట్రీ అయ్యేదానికి స్కూల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు పిల్లలు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ట్రాక్ చేసి వాళ్ళని పూర్తిగా మానిటరింగ్ చేయడం జరిగింది. ఏ లెవెల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారో ఆ లెవెల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. క్రీడాకారులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగిన ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, ఒక పక్క మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇటు ప్రోత్సాహాలు అందిస్తూ ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించి ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ధ్యేయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. నియోజకవర్గాన్ని తన గుండెలో పెట్టుకుని కాపాడుకుంటానని ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను తూచ తప్పకుండా నెరవేరుస్తానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు నన్ను ఆశీర్వదించారని ఆయన అన్నారు. మంగళగిరి పట్టణంలో బాపిస్టుపేట ఏపీఎస్పీ 6వ బెటాలియన్ క్యాంపులో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. బాపిస్టుపేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు మంత్రి లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 1995లో ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నెంబర్ 1గా ఉండేవారు. గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వ పోలీసు వ్యవస్థను వ్యక్తిగత కక్ష సాధింపు కోసం వాడుకున్నారు. నాపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన బెటాలియన్ రాజధానిలో ఉంది. రాబోయే రోజుల్లో మన బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని లోకేష్ తెలిపారు. పోలీస్ సోదరుల కుటుంబ సభ్యులకి, పోలీస్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నగేష్ గారు ఇప్పుడే చెప్పినట్లు 1990 దగ్గర నుంచి నగేష్ గారితో కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం జరిగింది. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాగా గుర్తు. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ సోదరులంటే భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. గ్రీన్ హౌస్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఆక్టోపస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నంబర్ 1లో ఉన్నాము. ఆంధ్ర పోలీసులు గర్వంగా తలెత్తుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మేము అందరం చూసాం. మిమ్మల్ని వాడి మా పైన కేసులు పెట్టించాం. మా పైన ఎన్నికల ముందు సుమారుగా 23 కేసులు. మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఎస్పీ సోదరులందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళు ఎప్పటికీ రూమ్లోకి రాలి పక్క రూమ్ లో కూర్చున్నారు ఎస్పీ సార్. మీరు కలెక్టర్ నుంచి బయటకు వచ్చాం. బ్రేక్ వెళ్ళా అక్కడ కరెక్ట్ గా 26 మంది ఎస్పీలు నాకు కనపడేవారు. డీజీ సార్ కూడా ఉన్నారు. మొదటి నాకు అనిపించింది కొంచెం కోపం వచ్చింది. తురం అనుకుని ఎందుకు భావన ఎందుకు వచ్చింది అంటే గత 5 సంవత్సరాలు నేను పడిన ఇబ్బందులు, పాదయాత్రలను ఎట్లా అడుగడుగున ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించారు అన్నీ గుర్తు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఆంధ్ర రాష్ట్ర పోలీసుల పేరు వైభవం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఇక్కడ ఉంది. పోలీసు సోదరులు అంటే నాకు చాలా గౌరవం. మీ పైన పవిత్రమైన బాధ్యత ఉంది. న్యాయ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. చట్టం అనేది అందరికీ సమానంగా అమలు చేస్తాం. అంటే అధికారులకి చట్టం చుట్టాలాగా మారకూడదు. అది చాలా చాలా అవసరం. మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్ కి పేరు వైభవం తీసుకురావాలి. ఇంటి కాకుండా పాదయాత్రలో నిజంగానే పోలీస్ సోదరులు హ్యాట్స్ ఆఫ్. పాదయాత్రలో చూసా రూట్ పార్టీగా నాకు వచ్చారు. నాతో కొంతమంది వారు నడిచారు. చాలా ఓర్పు సహనంతో ముందుకెళ్తున్నారు. నేను చూసాను ఉత్తర గోదావరి జిల్లాకి వెళ్తే మొత్తం చోట్ల వచ్చేసాను. వాటర్ బాటిల్ ఇచ్చిన లేదు, డిసిప్లిన్ లేదు సార్, నా డ్యూటీ ఉంది, నేను చేస్తానని చేశాను. ఆనాడు పాదయాత్ర వేసినప్పుడు మీ కష్టాలు నేను తెలుసుకున్నాను. కొన్ని ఎరియర్స్ ఇంకా ఉన్నాయి. టీఏడీఎల్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు పోలీస్ సోదరులు రావాల్సిన పెండెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండెన్సీలు ఉన్నాయి. మనం మర్చిపోలేదు. మనం మర్చిపోలేదు. కానీ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితులు 4,000 కోట్ల రూపాయలు దర్శితాలను నడుస్తున్నాం. సో గౌరవ హోంమంత్రి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో నేను ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాను. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మేము చర్చించాం. తప్పనిసరిగా పెండింగ్ బకాయిలు గారు చెల్లించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ సభ మళ్ళీ పోలీసు సోదరులకి మేము అందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి. మాన్యం అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ. రాష్ట్ర ప్రభుత్వంతో మరో 2 సంస్థలు ఎంఓఈ. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నారా లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.